నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు చేపలైనా, రొయ్యలైనా ఇంకేవైనా సరే నీళ్ళలో పెరిగేవి ఏంటంటే చెరువుల్లోనో లేకపోతే మనం సిమెంట్ ట్యాంకులు ఏర్పాటు చేసుకొని అయితే పెంచుతుంటాం కదా. కానీ మనం ఇప్పుడు వచ్చేసి కృష్ణా జిల్లా నాగాలంకలో అయితే ఉన్నాం. రవిశేఖర్ గారు ఏంటంటే కృష్ణా నది మధ్యలో కేజీలు ఏర్పాటు చేసుకుని, వలలు ఏర్పాటు చేసుకుని వాటి మధ్యలో చేపలైతే పెంచడం జరుగుతుంది. జనరల్‌గా ఏంటంటే నదిలో ఎప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి ఆటి సహజసిద్ధంగా ఈ ఫుడ్ తీసుకొని. కానీ ఈయన వలలు ఏర్పాటు చేసుకొని పెంచడం వల్ల ఏంటంటే గనక కేజ్ కల్చర్ అనేది అంటారు దీన్ని. బోన్‌లో ఏర్పాటు చేసుకొని పెంచే విధానం అనమాట. మామూలుగా భూమి లేని వాళ్ళు లేకపోతే చేపలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం అయితే గనక పూర్తిగా అనుమతులైతే ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి సింగిల్ టైమ్ ఫీజ్ కట్టించుకొని లైఫ్ టైమ్ గూడా దీనికి పర్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. రెండోదేంటంటే ఈ కేజీ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి డబ్బులో 40% వరకైతే గనక ఓసీలకి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. అదర్ కాస్ట్ వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ కూడా సబ్సిడీ ఇస్తారని చెప్తున్నారు. దీన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కేజ్ సైజ్ వచ్చేసి 5 మీటర్లు ఇంటూ 5 మీటర్లు ఉంటది. దీనికి ఖర్చొచ్చేసి 1,50,000 వరకైతే అవుతుంది. ఒకసారి కేజీ ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా 5 సంవత్సరాల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో సబ్సిడీ కూడా వస్తది కాబట్టి క్యాష్‌ని బట్టి రైతుకైతే గనక బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఏంటంటే కృష్ణా నదికి వరదలొచ్చేటప్పుడు నీళ్ళు ఎక్కువ తక్కువ వస్తుంటే కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆ టైంలో ఈయన కల్చర్ చేయకోకుండా కేవలం ఈ వరదలు రానప్పుడు అంటే డిసెంబర్ నుంచి జూన్, జూలైల వరకే ఎప్పటి వరకైతే అవకాశం ఉంటదో అప్పటి వరకు మాత్రమే కల్చర్ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో ఈ కేజీలన్నీ బయటకు ఒడ్డుకు తీసుకొచ్చేసి జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఒక్కొక్క కేజీ మీద 5,00,000 వరకు ఖర్చొస్తే 3,00,000 అనేది ఖర్చులు పోగా 2,00,000 వరకైతే ఆదాయం ఉంటుందని చెప్పేసి రైతు రవిశేఖర్ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారానికి సంబంధించినటువంటి వీడియో అయితే గనక మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పైన ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. ఒకసారి ఎవరైనా మిస్ అయ్యుంటే గనక ఆ వీడియో చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.